అన్నయ్య, మేము ఇంక బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండమ్మా. విశ్వ, మీరు భోంచేయకుండా వెళ్తే మాకేదో వెలితిగా ఉంటుంది. మేమిక్కడికొచ్చింది భోజనాలు చేయటానికి కాదు, అమ్మాయిని ఆశీర్వదించటం కోసం. వచ్చిన పని అయిపోయింది. పైడిరాజు సార్. కార్దే. అలాగే సార్. సుధా, నేను కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చే. ఏమనుకోకన్నయ్య, ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. మీతో ఇంతసేపు చాలా సంతోషంగా గడిపాను. నా మనసుకి చాలా తృప్తిగా ఉంది. మీ అందరికీ నేను క్షమాపణ చెప్పాలి. నా వల్ల ఈ కుటుంబం చాలా బాధపడింది. వదినా, నా కారణంగా నీ మనసు చాలా క్షోభపడింది. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నువ్వు ఇదివరకట్లా నాతో ప్రేమగా ఉంటే బాగుండనిపిస్తుంది. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే మనసుకి కష్టంగా ఉంది, కానీ వెళ్ళక తప్పదు కదా. వెళ్ళొస్తానన్నయ్య. అమ్మా, ఇందాక విశ్వ పెదనాన్న, మామయ్య కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ముందు అత్తమ్మని వెళ్ళనివ్వండి. ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళొద్దమ్మా. పదండమ్మా, పదండి. ఈ ఫార్మాలిటీస్ ఏమీ అక్కర్లేదు. సుధా, కమ్. మీ వాళ్లను వదిలి రావటానికి నీకు ఇంత కష్టంగా ఉందా? నాకు కష్టంగా అనిపించినా మీ ఇష్ట ప్రకారమే జరిగింది కదా. ఇంతసేపు ఉన్నావు, ఇంకొక 10 నిమిషాలుండి భోంచేసి వెళ్ళుంటే వాళ్ళ మనసుకి ఎంత తృప్తిగా ఉండేది. సుధా, నేనిక్కడి వరకు రావడం, ఈ మనుషుల ముందు ఎంతసేపు సహనంగా ఉండటమే గొప్ప విషయం. అయినా ఈ ఇంటి భోజనం తింటానని నువ్వెలా అనుకున్నావు? ఒకరి ఇంటి ఉప్పు తింటే వాళ్ళకి రుణపడి ఉండాలి. ఈ ఇంటికి రుణపడి ఉండటం నాకిష్టం లేదు. అంతేలేండి, అన్నీ మీకు నచ్చినట్టుగా జరగాలి. ఎదుటి వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారు? అమ్మా, నువ్వు వీళ్ళ కోసం నాన్నగారిని అపోజ్ చేయడం ఏంటి? వాళ్ళకింత విలువివ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అయినా మనకేం తక్కువని వాళ్ళ కోసం తగ్గుండడానికి? మన స్టేటస్, మన డిగ్నిటీ మనకున్నాయి కదా. జయ, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇన్వాల్వ్ కాకూడదన్న సెన్స్ లేదా నీకు? అసలు నువ్వు నా కూతురువేనా అన్న అనుమానం నాకు కలుగుతుంది. నాలో ఉండే ఏ క్వాలిటీసు నీలో కనబడడం లేదు. ఇంతకాలం నువ్వు అనాథాశ్రమంలో పెరుగుండొచ్చు, కానీ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రవర్తన ఇలా ఉండకూడదు. రేపొకసారి మనం కూర్చొని 1 to 1 డిస్కస్ చేద్దాం. నువ్వు ఎక్కడ పెరిగావు, ఎక్కడ చదివావు, నీ గతం గురించి నాకు పూర్తిగా తెలియాలి. నాన్నగారు, నేను మీ కూతుర్ని. జయ, నాన్నగారు ఏదో కోపంలో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో.
ఏంటండి మీరు అమ్మాయితో అలాగనే మాట్లాడేది? తను ఫీల్ అవదా? మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా తను పెరిగింది. మనమే చిన్నగా దారిలోకి తెచ్చుకోవాలి. సంథింగ్ ఈజ్ ఫిషీ. తన గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవటం మంచిది. అమ్మా, అయ్యగారు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. ఎవరో మూడో వ్యక్తి చెప్పిన మాట విని తనే మీ కూతురని నమ్మేశారు. ఆ వ్యక్తి ఖచ్చితమైన సమాచారంతోటే తన్ని తీసుకొచ్చాడనే గ్యారంటీ లేదు కదమ్మా. కీడించి మేలించమన్నారు. అయ్యగారు చెప్పినట్టు ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిదమ్మా. మీరంతా ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. తను మన కూతురన్న నమ్మకం కలగడం లేదా మీకు? నమ్మకాన్ని బలపరుచుకోవాలి అంటున్నా. అయినా ఇక్కడెందుకు ఈ డిస్కషన్? ఇంటికి వెళ్దాం పదండి. కాఫీ తీసుకోండి సార్. ఫంక్షనింగ్ బాగా జరిగింది సార్. ప్రీతి కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ మధ్యలో జయ గొడవ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. అసలు అమ్మాయికి ఏమైనా పిచ్చేమో సడన్ గా అంత గొడవ చేసింది. తను వాంటెడ్గానే క్రియేట్ చేసింది. అసలు తన బిహేవియర్ చూస్తుంటే మామయ్య సుదత్తల కూతురే కాదనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్పాబా. ఆ గుంటతో అసలు సొదమ్మ కూతురే కాదు. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? తన బిహేవియర్ చూస్తే ఎవరికైనా ఆ డౌటే వస్తుంది బ్రో. రైట్. ఆల్రెడీ రుద్రకు కూడా డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది. నీకొచ్చిన డౌట్ నాకు వచ్చినది బావా. నువ్వు కూడా అదే మాట అనేసరికి ఖచ్చితంగా ఆ గుంటతో కూతురు కాదని అనిపించింది. అందుకే అలా కానన్నా. ఏదేమైనా తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆ విశ్వనాథ్ కూడా జయ మీద డౌట్ పడుతున్నారంట. తన గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాడంట. వాట్? ఆ విశ్వనాథ్ సామాన్యుడు కాదు. జై గురించి నిజాలు తెలుసుకుంటాడు. ఎలాగ తెలుసుకోవాలి బా? అసలు ఆ అమ్మాయి ఎవరో ఏటో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపిస్తే వచ్చింది, అవన్నీ నువ్వే కనిపెట్టాలి కదేటి. పోనీ ఆ అమ్మాయిని అట్టుకుని నిలదీసేత్తా? ఆ అమ్మాయిని డైరెక్ట్గా అడిగితే డెఫినెట్గా నిజం చెప్పదు. మేబీ బెదిరించి పోలీసుల పేరు చెప్తే ఆ జయ నిజం చెప్పేస్తుందేమో బ్రో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. ఈషిక, అనవసరంగా టెన్షన్ పెట్టకు. జయ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. తను తెలివిగా మేనేజ్ చేస్తుంది. ఎంత తెలివిగా మేనేజింగ్ చేసినా ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటుంది.